ఓం నమో ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. మనం చాలామంది ఇప్పుడు 7 చాలా శనివారాల మంది వ్రతం 7 శనివారాల చేస్తున్నాం. వ్రత కథ 7 శనివారాల వ్రతం వ్రతానికి చేస్తున్నారు ఆ కాబట్టి సప్తగిరీశ్వరుడి యొక్క అంతకంటే ముందు ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా ఎందుకు ఈ కావాలి. వ్రతం చేయాలి, దానికి కావాల్సిన దేనికి నియమాలు ఇది ఏంటి అంటే, పనికొస్తుంది, దేనివల్ల సప్తగిరీశ్వరుడైన ఇవన్నీ వెంకటేశ్వర వస్తాయి అనేది స్వామిని చూడాలి. తలుచుకొని భక్తులందరూ శనివారం నాడు తప్పకుండా తలస్నానం చేయాలి. ఆ స్వామిని పూజించటం, రాత్రిపూట భోజనం మాని ఫలహారం కావచ్చు లేదా అల్పాహారం కావచ్చు అవి మాత్రమే పుచ్చుకోవటం మనం చాలా చోట్ల చూస్తున్నాం. వారం పొడుగునా ఇలా చేయడం కుదరని వారు వారం చివరి రోజైన స్వామిని సేవించాలనే భావం ఇందులో కనపడుతుంది. వారానికి చివరి రోజు శనివారం. ఇది నవగ్రహాలలో శనిదేవునికి చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట, వాస్తవమే. అయినా శనికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటని అంటారా? ఎందుకు అంటే వెంకటేశ్వరుడు కూడా శనిదేవుడే. శం అంటే సుఖము, నీయతే ఇతని వల్ల భక్తులకు అందించబడుతూ ఉంటుంది కనుక శని